హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. కేంద్రీయ విద్యాలయాల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ కోసం మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో దీనిలో పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, ప్రైమరీ టీచర్స్ ఇలా చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయండి. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి ఫీజు, రాత పరీక్ష అయితే లేదు. కేవలం వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మీరు వాకిన్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో అయితే ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో చేసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈరోజు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. కేంద్రీయ విద్యాలయ సిఆర్పిఎఫ్ పార్కస్ హైదరాబాద్. సో ఇక్కడ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్యూర్లీ పార్ట్ టైమ్ టీచర్స్. సో ఈ పోస్ట్ అన్నీ కూడా ప్యూర్లీ టెంపరీగా అయితే తీసుకుంటామని క్లియర్గా అయితే చెప్తున్నారు కాంట్రాక్చువల్ బేసిస్ మీద. సో మీకు ఇక్కడ ఇంటర్వ్యూ డేటు మార్చి 8వ తారీఖు ట్యూస్డే, అలాగే మార్చి 9 వెన్స్డే. ఈ 2 డేస్లో మీకు వాకిన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వెన్యూ కేంద్రీయ విద్యాలయ సిఆర్పిఈ బార్కస్ హైదరాబాద్. సో ఈ వెన్యూ నందు మీకు వాకిన్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి మీకు వాకిన్ అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ ద పోస్ట్ ఆర్ ప్యూర్లీ ఆన్ టెంపరీ బేసిస్ ఫర్ ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 1 year. సో ఇక్కడ మీకు 1 year వరకు టైం పీరియడ్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ నో టీఏడిఏ విల్ బీ పెయిడ్ ఫర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీకు ఎటువంటి టీఏడిఏలు ఉండవని క్లియర్గా అయితే చెప్తున్నారు. అప్లికెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు డౌన్లోడ్ ద బయోడేటా ఫామ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద విద్యాలయ. సో ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. https://hyderabad crpf.kvs.ac.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత అండ్ సబ్మిట్ అలాంగ్ విత్ జెరాక్స్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అలాంగ్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ పర్పస్ ఓన్లీ. సో మీరు అప్లికేషన్ ఫామ్ తోటి ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీస్ అటెస్టెడ్ చేయాలంటే చెప్తున్నారు. ప్లస్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఒకటి స్టిక్ చేసి మీరు ఇంటర్వ్యూ టైంలో మీరైతే తీసుకురావాల్సి ఉంటుంది. ప్లస్ ఇక్కడ వెరిఫికేషన్ పర్పస్ కోసం మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీరు ఇంటర్వ్యూ రోజున తీసుకురావాల్సి ఉంటుంది అని క్లియర్గా అయితే చెప్తున్నారండి. సో తప్పకుండా మీరు జెరాక్స్ కాపీస్ ఒక సెట్టు ప్లస్ ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళే రోజున తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్ కింద ఇక్కడ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు సీటెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. సో ఎవరైతే సీటెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందని క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్స్ అయితే ఇచ్చారు. ఆల్ ద అప్లికెంట్ షుడ్ రిపోర్ట్ ఎట్ ద విద్యాలయ బై 9 AM. సో మీరైతే కనుక ఇంటర్వ్యూకి మార్నింగ్ 9 AM మీరు అక్కడ వెన్యూ నంది అయితే ఉండాలని క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇంటర్వ్యూస్ విల్ బీ కండక్టెడ్ ఆన్ 8th and 9th March 2022 ఫర్ బిలో మెన్షన్ పోస్ట్. సో 8th రోజున మీకు ఏమేమి ఇంటర్వ్యూస్ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారంటే పీజీటీస్లో మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ. టీజీటీస్లో అయితే కనుక ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, సోషల్ సైన్స్ అండ్ మ్యాథ్స్. సో ఇక్కడ 8th రోజున ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఈ సబ్జెక్ట్స్ పీజీటీ ప్లస్ ఇంకా టీజీటీ వాళ్ళకి మీకు ఇంటర్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మార్చ్ 9th రోజున పిఆర్టీఎస్, పీజీటీ, సిఎస్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కోచ్, మ్యూజిక్ టీచర్, స్పోర్ట్స్ కోచ్ అండ్ కౌన్సిలర్. సో ఈ పోస్టులకి మీకు 9th రోజున మీకు వాకిన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ పోస్టు పీజీటీ ఇంగ్లీష్ అండ్ హిందీ సబ్జెక్ట్. సో వీళ్ళకి క్వాలిఫికేషన్ 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఈఆర్టీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ లేదా మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే వచ్చి ఉన్నదే చెప్తున్నారు. సో కింద సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ హిందీ ఆర్ సాంస్క్రిట్ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో మీరు గ్రాడ్యుయేట్ లెవెల్ హిందీ ఒక సబ్జెక్ట్గా ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ బీఈడి ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం. సో మీకు కంపల్సరీగా హిందీ అండ్ ఇంగ్లీష్లో మీకు టీచింగ్ చేయగలిగే కెపాసిటీ అయితే ఉండాలి. నెక్స్ట్ డిజైరబుల్ కూడా ఇచ్చారండి. సో ఒకసారి అయితే చూడొచ్చు. నెక్స్ట్ సెకండ్ పోస్టు
పీజీటీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్టు. సో క్వాలిఫికేషన్ 2 years integrated postgraduate MSc course of Regional College of Education of NCERT in the concerned subject లేదా మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్. సో మీకు కింద ఏదైతే మెన్షన్ చేశారో సబ్జెక్ట్లో మీకు 50% మార్క్స్ అన్న వచ్చు అని అయితే చెప్తున్నారు. పీజీటీ మ్యాథ్స్, పీజీటీ ఫిజిక్స్, బీఈడీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ పీజీటీ బయాలజీ కెమిస్ట్రీ. క్వాలిఫికేషన్ 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఈఆర్టీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ లేదా మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. కింద సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. పీజీటీ బయాలజీ, బోటనీ, లైఫ్ సైన్స్, జువాలజీ సైన్స్, బయోజెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయో ప్లాంట్ ఫిజియాలజీ ప్రొవైడెడ్ దే హ్యావ్ స్టడీడ్ బోటనీ అండ్ జువాలజీ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. సో డిగ్రీ లెవెల్లో మీరు బోటనీ, జువాలజీ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండైతే చెప్తున్నారు. నెక్స్ట్ పీజీటీ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ. నెక్స్ట్ బీఈడీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ ఫోర్త్ పోస్టు పీజీటీ కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే వచ్చు అని అయితే చెప్తున్నారు. ఫస్ట్ క్వాలిఫికేషన్ బీఈ ఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా డిగ్రీ ఆర్ డిప్లొమా కానీ, బీఈ ఆర్ బీటెక్ ఎనీ స్ట్రీమ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎంసీఏ కానీ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ బీసీఏ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కానీ చేసి ఉండాలి. లేదా బీ లెవెల్ ఫ్రమ్ డిఓఈఏసిసి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ లేదా సి లెవెల్ ఫ్రమ్ డిఓఈఏసిసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ గ్రాడ్యుయేషన్. సో నెక్స్ట్ పోస్టు టీజీటీ. సో ఇక్కడ సబ్జెక్ట్స్ హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్. సో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టీజీటీలో. క్వాలిఫికేషన్స్ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఈఆర్టీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. సో ఇక్కడ కూడా 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఇన్ అగ్రిగేటెడ్ ద ఎలెక్టివ్ సబ్జెక్ట్ అండ్ లాంగ్వేజెస్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ యాజ్ అండర్ కింద అయితే ఇచ్చారండి. సో మీకు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో డిగ్రీ లెవెల్లో మీకు 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలైతే చెప్తున్నారు. లాంగ్వేజెస్ ఇక్కడ టీజీటీ సాంస్క్రిట్, టీజీటీ హిందీ, టీజీటీ ఇంగ్లీషు, టీజీటీ సైన్స్ అండ్ సోషల్. సో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఫర్ టీజీటీ మ్యాథ్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మ్యాథ్స్ విత్ ఎనీ 2 of the following సబ్జెక్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్. నెక్స్ట్ టీజీటీ సైన్స్ బోటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ వన్ బీఈడ్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ పాస్డ్ ఇన్ సెంట్రల్ టీచర్ ఎబిలిటీ టెస్ట్ సీటెట్ పేపర్ 2 కండక్టెడ్ బై సిబిఎస్ఈ. సో ఇక్కడ ఏదైతే క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారో సో మీ సబ్జెక్ట్ వైజ్ మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంది ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడండి. నెక్స్ట్ 6th వన్ ప్రైమరీ టీచర్స్ క్వాలిఫికేషన్స్ సీనియర్ సెకండరీ విత్ 50% మార్క్స్ అండ్ 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ సీనియర్ సెకండరీ with 50% marks and 4 year bachelor's in elementary education or secondary with 50% marks and 2 years diploma in education or graduation with at least 50% marks and bachelor's of education BEd from any NCTE recognized institution provided the person has completed a 6 months bridge course in elementary education recognized by the NCTE క్వాలిఫైడ్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్. సో సీటెట్లో ఇక్కడ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు హిందీ అండ్ ఇంగ్లీష్లో టీచింగ్ చేయగలిగే కెపాసిటీ అయితే ఉండాలని క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ పిఆర్టీ మ్యూజిక్ టీచర్స్ క్వాలిఫికేషన్ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ విత్ 50% మార్క్స్ కానీ లేదా ఇంటర్మీడియట్ విత్ 50% మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఆర్ డ్యాన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు హిందీ అండ్ ఇంగ్లీష్లో మీకు టీచింగ్ చేయగల కెపాసిటీ అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్టు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ క్వాలిఫికేషన్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. కింద మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్లో బీఈ ఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా బీఈ ఆర్ బీటెక్ ఎనీ స్ట్రీమ్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్ అయితే అడుగుతున్నారు. లేదా బీఈ బీటెక్ ఎనీ స్ట్రీమ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ కానీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీసీఏ కానీ
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కానీ లేదా బి లెవెల్ ఫ్రమ్ డిఓఈఏసిసి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్టు. సో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో సో క్వాలిఫికేషన్స్ అన్నీ మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడండి. క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 9th వన్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ టీచర్స్. సో క్వాలిఫికేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ ప్రొవిజనల్ కాంపిటెన్సీ ఇన్ కన్సర్న్డ్ ఫీల్డ్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 10th వన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచ్. క్వాలిఫికేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ ఎన్ఐఎస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ ఇన్ కన్సర్న్ ఫీల్డ్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ కౌన్సిలర్. క్వాలిఫికేషన్ ఎంఏ ఆర్ ఎంఎస్సీ సైకాలజీ, బీఏ ఆర్ బీఎస్సీ సైకాలజీ విత్ సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అయితే చెప్తున్నారు. సో అలాగే కింద ఇక్కడ మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ మనకి టోటల్గా 11 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ బట్టి మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో సో వాటికి డీటెయిల్స్ అన్నీ చదివిన తర్వాత మీరైతే వాకిన్ అయితే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేశానండి. అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి మీరైతే డీటెయిల్గా చూడొచ్చు. ఏమేమి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు ఇక్కడ అనేది ఒకసారి అయితే చూడండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఇక కేటగిరీ, అలాగే రైట్ సైడ్ మీకు ఇక్కడ ఫోటో స్టిక్ చేయాలైతే చెప్తున్నారు. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. 10th క్లాస్, ఇంటర్, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఈ, బీటెక్, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, డిప్లొమా, కంప్యూటర్ నాలెడ్జి. సో ఏదైతే మీకు ఉందో క్వాలిఫికేషన్ అంతా కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్టు, బోర్డర్, యూనివర్సిటీ, ఎంత పర్సెంట్ వచ్చింది, ఇవన్నీ కూడా మీరైతే ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్, క్వాలిఫైడ్ అయిన సీటెట్, ఎస్టెట్ ఇక్కడైతే అడుగుతున్నారు. సో సీటెట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు సీటెట్ ఉందా లేదా ఎస్ఆర్ నో అని అడుగుతున్నారు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్, అలాగే పోస్టల్ అడ్రస్సు, పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ప్లేస్, డేటు, సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంటు. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా చదివిన తర్వాత మీరైతే కనుక అప్లికేషన్ ఫామ్ అంతా నీట్గా ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేసి అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే వెరిఫికేషన్ కోసం మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకురావాలి ఇంటర్వ్యూ రోజునని క్లియర్గా అయితే చెప్తున్నారండి. సో కాబట్టి క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు సో మీ సబ్జెక్ట్ని బట్టి ఏ రోజైతే మీకు 8th రోజున 9th రోజున వాకిన్ ఇంటర్వ్యూ ఉన్నది అనేది ఒకసారి సబ్జెక్ట్ వైజ్ చూసుకుని మీరైతే వాకిన్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.